అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మిరకిల్ జరిగింది. ఫ్లైట్ లో ఉన్న 242 మందిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్లైట్ లోని 11A సీట్ నెంబర్లో ఉన్న రమేష్ విశ్వాస్, మిగిలిన వారంతా కాలి బూడిదైనా ఇతను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలపై రమేష్ నుంచి సిపి ఆరా తీస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, ఈ మిరాకిల్ ఏంటి? ఈ రమేష్ విశ్వాస్ అంటే మనం ఫ్లైట్ మొత్తం కాలిపోయింది, మనకు క్లియర్ గా డెడ్ బాడీస్ అవి కనిపిస్తున్నాయి. ఏంటి రమేష్ విశ్వాస్ గురించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, మనం చూస్తున్నాం అంటే ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో 242 మంది మొత్తం క్రాష్ అయ్యి ఆ తర్వాత మొత్తం ఆ ఘటనలో అందరూ చనిపోయారని ఓ వైపున పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ చెప్పినటువంటి ఘటనలో ఒక్కరు మాత్రం మృత్యుంజయుడుగా ఉన్నాడు. అతని పేరే రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి. ఈ ప్రమాద ఘటన నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారనే విషయాన్ని కూడా ఇటు పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ చెప్పడం జరిగింది. ప్రమాద ఘటన జరిగినప్పుడు ఆయన వెనుక భాగంలో A11 సంబంధించినటువంటి సీట్ సంబంధించిన వాటిలో కూర్చున్నాను. ప్రమాద ఘటన జరిగినటువంటి క్రమంలోనే తాను త్రుటిలో బయటపడి సురక్షితంగా బయటపడ్డాను. ఆ తర్వాత హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగాను చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఇంత పెద్ద భారీ ఎత్తున జరిగినటువంటి ప్రమాద ఘటన, ఎందుకంటే మొత్తం విమానం క్రాష్ అయిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు, ఓవైపున దట్టమైనటువంటి పొగలు, మరోవైపున చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఓ హాస్టల్లో భవనం పైన కుప్పకూలిపోవడం, అక్కడున్న వాళ్ళు కూడా 10 నుంచి 20 మంది కూడా వాళ్ళు చనిపోవడం. చాలా వరకు చూసినట్టయితే హృదయ విదారక ఘటన చూసినట్టయితే డెడ్ బాడీలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపున తెగిపోయినటువంటి దేహాలు, చాలా వరకు ఛిద్రభద్రమైనటువంటి మాంసం ముద్దలుగా మారినటువంటి ఇన్సిడెంటు చాలా వరకు ఊహాకందదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున భారీ ప్రమాదం జరిగింది. ఇలాంటి భారీ ప్రమాదం నుంచి ఈ రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ఎలా బయటపడగలిగాడు? అతను ఆ ప్రమాద ఇన్సిడెంట్ తర్వాత చూసినట్టయితే చాలా వరకు చాలా గాయాలయ్యి ఆయన చాలా వరకు నడవలేనిటువంటి సిచ్యువేషన్లో ముందుకు కదులుతూ కూడా హాస్పిటల్ వైపు, ఓవైపు ఏదైతే రెస్క్యూ టీం వైపు కూడా ముందుకు కదులుతున్నాడు. అతను ఆ తర్వాత ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తనకు సంబంధించినటువంటి చుట్టూ ఉన్నవారి పరిస్థితి ఏమైందని, తన కుటుంబకు సంబంధించినటువంటి సభ్యులు ఏమయ్యారని తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో మొత్తం ఆయనకు కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇక ఈ రమేష్ విశ్వాస్ కుమార్కు సంబంధించి చూసినట్టయితే ఇతను 242 మంది వ్యక్తులలో ఒకే ఒక్కడు ఒక మృత్యుంజయుడిగా ఒకే ఒక్కడిగా మిగలడం అనేది కూడా చాలా వరకు ఇదొక దైవ కృపగా అని చెప్పాలా, లేకుంటే చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్ సమయంలో తానొక్కడు బయటపడడం అనేది చాలా అతన్ని జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి అతిపెద్ద సంబంధించినటువంటి అహ్మదాబాద్ ఏదైతే విమాన ప్రమాద ఘటన నుంచి మాత్రం రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి బయటపడడం అందరినీ కూడా చాలా వరకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోవైపున చూసినట్టయితే అతను ఎలాంటి సిచ్యువేషన్లో అంటే విమానము ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో మరి 2 వైపులా ఉన్నటువంటి డోర్ల నుంచి బయటపడగలిగారా, లేకుంటే క్రాస్ అయిన సమయం నుంచే ఒకవేళ దాని నుంచి బయట అంటే ఎగిరిపడి గాల్లో బయటపడి అతను సేఫ్గా మారాడా అనేది మాత్రం చాలా వరకు ఇటు దర్యాప్తు సంబంధించినట్టు పోలీసు బృందాలకే అంతు చిక్కడం లేదు. కానీ అతను ఆ ఇన్సిడెంట్ సంబంధించి అతను ప్రయాణించినటువంటి టికెట్ ఆధారంగా, అదేవిధంగా అతను స్పాట్ నుంచి ఏదైతే రెస్క్యూ చేసినటువంటి బృందం గుర్తించిందో ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు, అదేవిధంగా అహ్మదాబాద్ సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ కూడా దీన్ని పూర్తిగా అంగీకరించాడు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ సంబంధించిన వ్యవహారంలో చూసినట్లయితే 242 మందితో పాటుగాను అక్కడ ఉన్నటువంటి స్పాట్లో జరిగినటువంటి మెడికల్ సంబంధించినటువంటి ఘటనలో మరో 10 నుంచి 20 మంది దాకా చనిపోయి ఉంటారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లో ఒకే ఒక్కడు ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడి అతను మృత్యుంజయుడిగా మారినటువంటి కుమార్ను కూడా చాలా వరకు పోలీసులు అతనికి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ను అందిస్తున్నారు. సౌజన్య. రైట్ ధనరాజ్.